లెవియథాన్ నిద్ర లేచిందా? మ్యాప్ లో అర్జెంటీనా అంటార్టికా మధ్యలో పాము బుర్ర ఆకారం మనం చూసాం. వెదర్ రిపోర్ట్ వీడియోలో చూస్తే ఏదో పెద్ద అనామలీ ఆకారం భూమి సముద్రంలో తిరుగుతున్నట్లు కూడా చూసాం. ఇవన్నీ చూసి అందరూ లెవియథాన్ ఉందని, అది రాబోతుందని నమ్ముతున్నారు. దేవుడు యోబు 41వ అధ్యాయంలో వివరించిన విధానం చాలా భయంకరం. 7 తలలు కలిగి భయంకరమైన పెద్ద డ్రాగన్ వలె వివరించబడింది. 40వ అధ్యాయంకి వచ్చేసరికి ఇంకొక జీవి కూడా ఉంది, దాని పేరే బహుమత్. ఇది నీటి గుర్రం. బుక్ ఆఫ్ ఈనోక్ 58, 1వ బుక్ ఆఫ్ ఈనోక్ 60 అధ్యాయాల్లో చూసినట్టయితే లెవియథాన్ ఒక ఆడదిగా దేవుని చేత సృష్టించబడింది. సముద్రానికి అగాధ జలాలకి రాణిగా నియమించబడింది. బహుమత్ ఒక మగవాడు, నేలపై జంతువులన్నిటి మీద రాజుగా నియమించారు. ఈ బహుమత్ నదుల్లో జీవిస్తాడు. వాక్యం ప్రకారం తామర చెట్ల కింద పండుకొని ఎంతటి నదీ ప్రవాహానికైనా తొనకడు బెనకడు. కీర్తనలు 104 ప్రకారం ఎన్నో రకాల మకరంలున్నాయి. దేవుని సృష్టిలో 90% సముద్రం గురించి మనిషి మెదడుకి అంతు చెక్కలేదు. మకరంలు అంటే ఫిష్ కాదు, మ్యామల్. ఇవి నీటిలోనే కాదు, నేల మీద కూడా జీవిస్తాయి. వేల్స్, డాల్ఫిన్స్, సీ లయన్స్, క్రొకోడైల్, డైనోసార్స్ చాలా రకాలు, అందులో కొన్ని రెప్టైల్స్ అంటే పాము జాతికి సంబంధించినవి. బుక్ ఆఫ్ ఈనోక్ ప్రకారం వీళ్ళు చేసిన పాపాన్ని బట్టి ఇద్దరిని వేరు చేసి లెవియథాన్ని సముద్రాగాధంలో బంధించినట్టు, బహుమత్ ని డుడాయన్ అనే డిజర్ట్ లో బంధించినట్టు అందులో స్పష్టంగా రాస్తుంది.